కథ కాదు జీవితం. మీరిద్దరు మాట్లాడారు వీళ్ళతో. ఇందులో నాకు అసలు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. కొన్ని క్లియర్ గా తెలుస్తున్నాయి. బట్ బోత్ పార్టీస్ ఆర్ డినయింగ్ వాట్ ఎవర్ ఆపోజిట్ వాళ్ళు ఏం చెప్తున్నారో అసలు వీళ్ళు ఒప్పుకోవట్లేదు, వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలని వాళ్ళు అంటున్నారు. కానీ కాపురం కావాలంటున్నారు. మరి దీనికి ఎలాంటి సొల్యూషన్ ఇస్తారు మీరైతే? సత్యనారాయణ గారితో తర్వాత కనక మహాలక్ష్మి గారితో ఇద్దరితో మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు చాలా క్లియర్ గా మనకు తెలుస్తున్నాయండి. తర్వాత ఇంతసేపు వాళ్ళు చేస్తున్న ఆర్గ్యుమెంట్స్ కూడా బాగా గమనించిన తర్వాత ఒక విషయం అయితే చెప్పక తప్పదు, కొద్దిగా కష్టమైనా కూడా. ఆ పాయింట్ ఏమిటంటే సత్యనారాయణకి చాలా తీవ్రమైన మానసిక సమస్య ఒకటి ఉన్నదండి. ఈ పెళ్లి వాళ్ళందరూ కలిసి అంటే ఇతని తల్లి, ఇతని బంధువులు, ఆమె తల్లిదండ్రులు, ఎవరైతే ఈ మ్యారేజ్ అరేంజ్ చేశారో రత్తమ్మ, వీళ్ళందరూ కూడా ఈ పెళ్లి తెలిసి చేశారా తెలియక చేశారా నాకు తెలియదు కానివ్వండి, ఆ అమ్మాయి జీవితాన్ని, ఆ అమ్మాయి భవిష్యత్తును, ఆ చక్కగా కూర్చున్న ఆ అబ్బాయి భవిష్యత్తును వాళ్ళు నాశనం చేశారండి. దాంట్లో మనకి ఎటువంటి డౌట్ కూడా అక్కర్లేదు. అంటే ఇతన్ని గమనించండి మీరు, తడిగుడ్డతో అలా వచ్చి అలానే నిలబడిపోవడం. ఎందుకు అలా నిలబడ్డావు అంటే నేను ఇలానే ఉంటానని చెప్పడం. తర్వాత చుట్ట తాగి అలవాటు బాగుందండి. గమనిస్తూ ఉన్నప్పుడు బయట కూడా ఇక్కడ దాదాపు ఈ టైంలో అక్కడ బయట ఉన్న టైంలో మొత్తం 18 చుట్టలు తాగాడండి, అంత చిన్న టైంలో. అది కూడా ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ వాట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ హీ హ్యాస్ అనేది. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ చుట్ట తాగి ఆ అబ్బాయిని నగ్నంగా చేసి ఆ అబ్బాయి మొత్తం శరీరాన్ని నాకడం. చాలా ఎక్స్ట్రీమ్ బిహేవియర్. నేను చెప్తాను అదేంటి మీకు చెప్తే ఇంకా ఆశ్చర్యపోతారు మీరు. ఇది ఒక పాయింట్ అవుతే, ఎందుకు నాకుతున్నావు అని అడిగితే అతనికి స్పెషల్ పవర్స్ వస్తాయి, సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయని చెప్పడం. ఇక రెండో వైపున వస్తే నేను మాలతీ మాత పుత్రుణ్ణి, తర్వాత మా అమ్మ మా చిన్నమ్మ వీళ్ళందరూ గోమాత భూమాతలు, నీవు సముద్రుడి కూతురివి, సముద్రుడు వచ్చి నన్ను అడిగితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను, ఇలాంటి మాటలన్నీ మాట్లాడడం. తర్వాత ఇవన్నీ సమస్య అది ఏమిటనేది మీ తర్వాత డిస్కస్ చేస్తాను. కానీ ఇంకో సైడ్ కూడా చెప్పాలి. ఈ ఇంకో సైడ్ ఏమిటంటే మగవాడికి అహంకారం పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు అది ఎలా ఉంటుంది అనడానికి సత్యనారాయణ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దుర్గా ప్రసాద్ గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, అక్క పోయినందుకు ఇతనికి బెంగ వచ్చింది, ఆ బెంగ వల్ల ఇతను ఇలా తయారాడని చెప్పి. కానీ సైకాలజిస్ట్ గా నేను ఆలోచన చేస్తే అది ఏమాత్రం కరెక్ట్ కాదండి. ఇతనికి ఒక తీవ్రమైన మానసిక సమస్య ఉన్నది, ఆ సమస్య వల్లనే ఇతను ఇలా బిహేవ్ చేస్తున్నాడే తప్ప వేరే రీజనింగ్ అయితే ఏం లేదండి. ఇక మూడో విషయం, మనం నాగమాణిక్యం గారికి వస్తే, వాళ్ళ కొద్దిగా కష్టమైన నన్ను వాళ్ళు తిట్టుకున్నా పర్వాలేదు. నాగమాణిక్యం గారు మాట్లాడుతున్నప్పుడు నేను గమనిస్తున్నానండి, అక్కడి నుంచి ప్రతి నిమిషానికి అతను ఇలా తట్టడం, అతన్ని మాట్లాడనివ్వకుండా చేయడం, తను మాట్లాడుతూ ఉండడం. అంటే ఇప్పుడు అతను ఎందుకు మాట్లాడించడం లేదు? ఇప్పుడు అతను కాపురం చేయాలా లేదా అతనితో పాటు ఈమె కాపురం చేయిస్తోందా లేదా ఈమెనే కాపురం చేయాలనుకుంటుందా? ఇవి కూడా నాకు చాలా డౌట్స్ ఉన్నాయండి. అంటే మొత్తం తను అమ్మ చేతిలో ఉన్నాడు అనేది చాలా క్లియర్ గా నాకు తెలుస్తుందండి. ఇక ఇవన్నీ ఆలోచన చేస్తే యాక్చువల్లీ ఇట్ ఇస్ అ డెల్యూజనల్ ప్రాబ్లం. దీన్ని వీ కాల్ ఇట్ యాజ్ పారానాయిడ్ స్కిజోఫ్రీనియా అని అంటామండి. చాలా తీవ్రమైన మానసిక జబ్బు ఇది. ఒక విధంగా చెప్పాలంటే థింకింగ్ పారానోయియా అంటాం దీన్ని. ఇది ఎవరికి రాకూడదండి. ఆ మానసిక జబ్బు వచ్చిందంటే బయట వాళ్ళు చాలా మామూలుగానే కనపడతారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే సైకో అని చెప్పొచ్చు. బయట చాలా మామూలుగా కనపడతారు, బట్ ఆ సమయం వచ్చినప్పుడు ద వే దే రియాక్ట్ ఎవ్వరు కూడా ఊహించలేని రీతిలో రియాక్ట్ అవుతారండి, విచ్ ఇస్ వెరీ వెరీ బ్యాడ్ బేసికలీ. అంటే అమ్మాయి ఒక మాట ఉంది, డాక్టర్స్ దగ్గర కూడా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో మెడిసిన్స్ ఇచ్చారు, బట్ వీ కాంట్ హెల్ప్ హిమ్, అతను కొంతకాలం బాగుంటాడు కొంతకాలం అలాగే ఉంటాడు అన్నట్టు. అంటే డాక్టర్స్ కూడా అసలు అతనికి హెల్ప్ ఎందుకు చేయలేకపోయారు? అంటే అది ప్రాబ్లం కరెక్ట్ గా తెలుసుకోవాలండి. ఉదాహరణకి ఇప్పుడు గ్రాండియాసిటీ అంటామండి. అంటే ఈ గ్రాండియాసిటీ ప్రాబ్లం ఏంటంటే ఇటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే దే హ్యావ్ సూపర్ న్యాచురల్ పవర్స్.
ఏదో ఒక వీక్నెస్ సబ్ కాన్షియస్ లెవెల్లో ఉంటుంది. ఆ వీక్నెస్ ని వాళ్ళు కప్పిపుచ్చుకోవాలి అంటే నాకు సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయని ప్రూవ్ చేసుకోవాలి. సూపర్ న్యాచురల్ పవర్ ఏంటి? నేను మా పలానా విష్ణుమూర్తిని, నేను పలానా ఏంటంటే అదేది రవికుల వంశం నాది, మా అమ్మ గోమాత, మా చిన్నమ్మ భూమాత, నీవు సముద్రుడు కూతురివి, నేనేం చెప్తే అది చేయాలి, నేనేం చెప్తే అది జరుగుతుంది. అలా ఒకవేళ అలానే అనుకున్నా ఇతను ఏం చెప్తే అది జరుగుతుంది అంటే అసలు ఈ రోజు ఇక్కడ ఈ జీటీవీ ప్రోగ్రామ్ వాళ్ళు వస్తారా? నో, ఇట్ వుడ్ హావ్ బీన్ టోటలీ డిఫరెంట్ థింగ్. సో ఇట్ ఈస్ ఎ వెరీ క్లియర్ ఇండికేషన్ టు మీ దట్ హీ హ్యాస్ ఎ వెరీ వెరీ సీరియస్ సైకలాజికల్ ప్రాబ్లమ్ నోన్ as paranoid schizophrenia. ఇదేంటంటే బికాస్ సబ్ కాన్షియస్ లెవెల్లో చాలా వీక్ గా ఉంటారు కాబట్టి దాన్ని బయట ప్రూవ్ చేసుకోవడానికి దే గో ఇన్ టు ఎ డిఫరెంట్ మెంటాలిటీ ఆల్ టుగెదర్, మైండ్ సెట్ ఆల్ టుగెదర్, అండ్ దెన్ దే బిహేవ్ దిస్ వే అండి. బట్ నా సజెషన్ ఏంటంటే దీనికి టోటల్ గా ఈ ప్రాబ్లం అంతా విన్న తర్వాత యాంటీ సైకోటిక్ మెడిసిన్స్ అనేది ఇతనికి చాలా చాలా అవసరం అండి. అమ్మా మీరు నాకు మీరంటే కోపం లేదు, వాళ్ళంటే నాకు ఇది కూడా లేదమ్మా, కానీ మీరు అతన్ని ఒక మంచి హాస్పిటల్లో జాయిన్ చేయించి మీరు ఒక కోరిక కోరారు, నాన్న నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా కోడలు కావాలి, మా మనమడు నాకు కావాలి అని ఏదైతే మీరు చెప్పారో అది నిజంగా మనస్ఫూర్తిగా తల్లిగా మీరు కోరుకుంటే అమ్మ ఈ అబ్బాయిని మీరు ఒక మంచి, నేను కావాలి సజెస్ట్ చేయమంటే చేస్తాను, నా దగ్గర కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తాను, మీరు అతని ట్రీట్మెంట్ ఇప్పించి యాంటీ సైకోటిక్ అంటే ఏదో చెప్పినట్టుంది, యాంటీ సైకోటిక్ మెడిసిన్స్ వినండి, యాంటీ సైకోటిక్ మెడిసిన్స్ మీరు ఇప్పించి ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత అతను కౌన్సిలింగ్ లో బాగున్నాడు అని మనం అనిపించినప్పుడు మనందరికి కూడా ఆ టైంలో మనం వాళ్ళిద్దరిని కలపడానికి మనం ప్రయత్నం చేయొచ్చండి. అలా చేయకుండా ఆ అమ్మాయిని మాత్రం కాపురానికి పంపిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఐ కెనాట్ జస్ట్ ఇమాజిన్ దట్ అండి. వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారండి, ఏమండి మళ్ళా మేము వెళ్ళి కాపురం చేయడం అనేది ఒక పెద్ద ప్రాబ్లం, వీళ్ళు ఏమంటున్నారంటే మాకు ఆ అమ్మాయి కావాలి, మనమడు కావాలి అని అంటున్నారండి. కానీ నాకు అనిపించింది ఆమె మనవడి కొరకు ఎక్కువగా ఎంత పవర్ఫుల్ గా ట్రై చేసిందో వెనక్కి రావడానికి నాకు ఐడియా లేదండి అది. బట్ ఆమె ఏమో నాకు కోడలు కావాలి, కన్న కూతురులాగా చూసుకుంటానని చెప్తోంది. అటువైపు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మళ్ళా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళము, ఆ పెళ్లి మాకు వద్దు, మాకు విడాకులు ఇప్పించండి. ఈ చిన్న అమ్మాయి 23 ఏళ్ళండి అమ్మాయికి, ఆ అమ్మాయి జీవితం తర్వాత అబ్బాయి జీవితం ఉంది కాబట్టి మా జీవనోపాధికి ఏదన్నా మీరు డబ్బులు ఇప్పించడం కానీ మేమే వాళ్ళకి దాదాపు 1,10,000 దాకా ఖర్చు చేశామండి. అది మీరు ఒక ఎకరా రూపంలోనో డబ్బు రూపంలోనో మాకు ఇప్పిస్తే మా జీవితం మేము చూసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు. మీరు చెప్పేది ఇన్ ద ప్రెసెంట్ సినారియో అసలు ఆ అమ్మాయిని కాపురం పంపటం మంచిది కాదు. ఇతను ఇలానే ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ అమ్మాయి కాపురానికి వెళితే మళ్ళీ తిరిగి వస్తుందనే నమ్మకం తక్కువ. ఇది కథ కాదు జీవితం.